నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ తనకు మంత్రి పదవిపై మోజు లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి మాలల రిజర్వేషన్లను సాధించడమే తన ముఖ్య లక్ష్యమని సద్గురు నామ్దేవ్ మహారాజ్ 7 శతాబ్దాల క్రితమే మేరు కులస్తుల ఐక్యత కోసం కృషి చేసిన మహనీయుడు. తనకు మంత్రి పదవిపై మోజు లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తనకు మాలల రిజర్వేషన్లను సాధించడమే ముఖ్య లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మాలలకు 12 నుండి 18% వరకు రిజర్వేషన్ వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని మాల జాతి ఐక్యత కోసం మాలలు పోరాడుతున్న రిజర్వేషన్లను సాధించడం కోసం ఉద్యమం కొనసాగించడమే తన ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ వెంకటస్వామి జయంతి ఉత్సవం మరియు మాలల ఐక్య సదస్సుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి సమావేశానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలలకు 12% నుండి 18% వరకు రిజర్వేషన్ కేటాయించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లి మాలలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. డిమాండ్లను సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మనమందరం ఒకతాటిపై నిలబడి మన హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. తన తండ్రి జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నిజామాబాద్ మాలల ఐక్యతను చూస్తే సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. December 2nd meeting ఏదైతే మన మాలల
ఇచ్చిన స్పీకర్ గారు కూడా ఇదే చెప్పినారు. సార్, దేశంలో ఒక్క కాస్ట్ ఒక్క కమ్యూనిటీ మీటింగ్ ఇంత పెద్దగా ఎక్కడ కూడా జరగలేదని చెప్పి. బాల్కొండ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. సికింద్రాపూర్ మాజీ ఎంపీటీసీ, పురాణిపేట్ మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తోట శంకర్ ఆదివారం రోజు దాదాపు 60 మంది తన అనుచరులతో కలిసి మోర్తాడ్ ప్రజానిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముత్యాల సునీల్ కుమార్ వీరందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే సికింద్రాపూర్ మాజీ ఎంపీటీసీ కుర్ర గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో 20 మంది ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సద్గురు నామ్దేవ్ మహారాజ్ 700 సంవత్సరాల క్రితమే మేరుకులస్తుల ఐక్యత కోసం పోరాడిన మహనీయుడని, ఆయన బోధనలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణనిస్తాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సంత్ శిరోమణి సద్గురు శ్రీ నామ్దేవ్ మహారాజ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన హితవు పలికారు. నగరంలోని వినాయక్ నగర్లో గల మహావీర్ల పార్కులో నిర్మించిన సంత్ శిరోమణి సద్గురు శ్రీ నామ్దేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సద్గురు నామ్దేవ్ మహారాజ్ 700 సంవత్సరాల క్రితమే మేరు కులస్తుల ఐక్యత కోసం పోరాడిన మహనీయుడని, ఆయన బోధనలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణనిస్తాయన్నారు. మేరు సమాజం ఆయన ఆలోచనల ప్రకారం ఐక్యంగా ముందుకు సాగి సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి మేరు కులస్తులు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోల్కం గంగా కిషన్, ఈశ్వర్, నామదేవరావు, జిల్లా మేరు సంఘం అధ్యక్షులు సోమ హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవదాస్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించబడ్డది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కాకుండా మహారాష్ట్ర నుండి, నాగపూర్ నుండి కూడా అతిథులు రావడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఇందూరు నగర జిల్లా మేరు సభ్యులకు మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ సంత్ నామ్దేవ్ బాబా రాబోయే తరతరాలకు గుర్తుండే వ్యక్తి. మేరు కులస్తులకు వాళ్ళ కుల గురువు. 700 సంవత్సరాల క్రితమే సంఘంలో అంటరానితనము, సంఘ అనేక అంశాలలో ఆయన సంస్కరణలు ప్రవేశపెట్టి విఠలేశ్వరుని, ఆ మహాప్రభు పరమ భక్తుడు, సమాజ సేవే లక్ష్యంగా సంఘంలో, సమాజంలో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఆయన. అందరికీ కూడా ఒక ఆరాధ్యం దైవుడే. మహిళలు బోనాలను ఎత్తుకోగా మంగళ హారతులు, డప్పు వాయిద్యాల మధ్య నగరంలోని శివాజీనగర్లోని పోతలింగయ్య ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, దసరా, దీపావళి మధ్య కడల పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని మునుర్కాప్ 1వ గాండ్ల తరప కుల పెద్ద గాండ్ల లింగం తెలిపారు. నగరంలోని శివాజీనగర్ మునుర్కాప్ సంఘం 1వ గాండ్ల తరప ఆధ్వర్యంలో కడల పండుగను కండ్ల పండుగగా నిర్వహించారు. మొదట పోతలింగయ్య ఆలయానికి డప్పు వాయిద్యాల మధ్య బోనాలతో తరలివచ్చి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం తమ సంఘం వద్ద నుండి అధిక సంఖ్యలో బోనాలను మహిళలు ఎత్తుకోగా మంగళ హారతులతో, డప్పు వాయిద్యాల మధ్య ఆనందోత్సవాలతో ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. గోల్ హనుమాన్ ఆలయం వద్ద పోచమ్మ గుడి, మహాలక్ష్మి గుడి తదితర ఆలయాలకు వేర్వేరుగా బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు గాండ్ల లింగం మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తున్న ఈ పండుగను నిర్వహించుకుంటున్నామన్నారు. దసరా, దీపావళి పండుగల మధ్య బోనాల పండుగను ఆనందోత్సవాలతో నిర్వహించుకున్నామని ఆయన తెలిపారు.
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని గ్రామ దేవతలను కొలుస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అందరూ సంతోషంగా ఉండాలని ప్రజలందరికీ ఆయన కడల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కుల పెద్దలు, యువకులు, మహిళలు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏటా ఆనవాయితీ ప్రకారం దసరా, దీపావళి మధ్యలో 2 ఆదివారాలు వస్తాయి. మరి ఒక ఆదివారాన్ని పురస్కరించుకొని అనుకూలతను చూసుకొని మరి ఆ రోజున మరి నిజామాబాద్ నగరంలోని మా యొక్క శివాజీనగర్ ఆధ్వర్యంలో 7 తరపలు మరి తరపల వారిగా ఈ యొక్క బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బోనాల పండుగ తరపల వారిగా మరి పోతలింగ స్వామి మరియు దేవీమాత, ముత్యాలమ్మ, మహాలక్ష్మమ్మ మరి గ్రామ దేవతల అన్ని చోట్ల కూడా కొబ్బరికాయలు మరి మేకలను బలిచ్చి మరి అంగరంగ వైభవంగా మరి జరుపుకోవడం జరుగుతుంది. మరి మునూరు కాపులు ప్రత్యేకించి శివాజీనగర్ సంఘ సభ్యులు ప్రతి ఏటా కూడా ప్రకృతిని ఆరాధించే విధంగా మరి ప్రతి ఒక్క పండుగను కూడా మరి నిజామాబాద్లో జరుపుకోవడం జరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. అయితే ప్రాజెక్టు నుండి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. బాల్కొండ మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు తగ్గుముఖం పట్టింది. 10,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ఇప్పటి వరకు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 700 టీఎంసీల నీటిని అధికారులు వదిలారు. అందులో వరద గేట్ల ద్వారా దిగువకు 680 టీఎంసీలు, ఎక్సెస్ గేట్ల ద్వారా 20 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఆగస్టు 27 నుండి మధ్యలో 3 రోజులు మినహాయించి నిరంతరం గోదావరిలోకి నీటిని విడుదల కొనసాగించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుండి 10,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు వరద గేట్లను మూసివేశారు. అయితే ఈ నెల 28 వరకు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఆయకట్టు కోసం కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. కాకతీయ కాలువ ద్వారా 3,000, ఎక్సెస్ గేట్ల ద్వారా 5,000, సరస్వతి కాలువ ద్వారా 650, మిషన్ భగీరథ ద్వారా 2,321 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 90.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 80.15 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని మాల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రసాద్ అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పోతలింగయ్యను వేడుకున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని కోటగలిలో గల మాల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాలను ఎత్తుకుని డప్పు వాయిద్యాల మధ్య శివాజీనగర్లోని పోతలింగయ్య ఆలయానికి చేరుకుని ఆలయంలో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాల సంఘం కుల పెద్ద చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ నగర గ్రామ దేవతలు ప్రజలతో పాటు పాడి పంటలను, పశుపక్షాదులను కాపాడుతాయని తెలిపారు. ప్రతి ఏటా బోనాల పండుగ ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటే ఆరోగ్యంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. అందుకే దసరా పండుగ తర్వాత దీపావళి మధ్య మంచి ఆదివారాన్ని చూసుకుని కడల పండుగను ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకుంటామని ఆయన తెలిపారు. గ్రామ దేవతలు పోతలింగయ్య ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం. మా కోటగల్లి మాల సంఘం నిజామాబాద్ ప్రజలు అందరూ కూడా సంతోషాలు, పాడి పంటలతో, ఆనందాలతో కలిసి జీవించాలని కోరుకుంటూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భీమ్గల్ ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవత్ పారాయణం జరిగింది. హరే కృష్ణ నామస్మరణతో మారుమ్రోగింది. భక్తులందరూ భజనలు చేస్తూ జగన్నాథుని కీర్తించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణం ఇస్కాన్ ఆధ్వర్యంలో హరే కృష్ణ నామస్మరణతో మారుమ్రోగింది. ముందుగా భగవద్గీత శ్లోకాలు పఠిస్తూ తాత్పర్యాలు వివరించారు. భక్తులందరూ భజనలు చేస్తూ జగన్నాథుని కీర్తించారు. మహిళలందరూ హరే రామ కీర్తనలు చేస్తూ నాట్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ భక్తులు, భీమ్గల్ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. జన సంచారం గల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపులు ఏర్పాటు చేయరాదని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. సంబంధిత డివిజనల్ అధికారి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలోని జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి సాయి చైతన్య దీపావళి పండుగ నిబంధనలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి వారి సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజనల్ స్థాయి అధికారిని సంప్రదించాలని ఆయన కోరారు. ఎవరైనా సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కారణంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. టపాకాయల దుకాణదారులు తప్పకుండా నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. టపాకాయల దుకాణాలు ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పాలని, ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్ఓసీ సర్టిఫికెట్ పొందుపరచాలన్నారు. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదని ఆయన సూచించారు. జనరద్దీ గల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపులు ఏర్పాటు చేయరాదన్నారు. అదేవిధంగా కళ్యాణ మండపాలలో మరియు సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయరాదని, అదేవిధంగా కళ్యాణ మండపాలు, సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదన్నారు. తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్ కు సంబంధించిన జాగ్రత్తలు తప్పకుండా పాటించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు ఫారంను సంబంధిత ఏసీపీ కార్యాలయంలో ఇవ్వాలని సిపి తెలిపారు. వారంతా 50 ఏళ్ల క్రితం చదువుకున్నారు. పై చదువులు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు. అర్ధ శతాబ్దం తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గురువులను సన్మానించి తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎంతో ఆనందోత్సవాలతో గడిపారు. బాన్స్వాడలోని తాడ్కోల్ గ్రామంలోని రెడ్డి సంఘంలో 1979, 1980లో బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రస్తుతం వారంతా 60 సంవత్సరాలు దాటిన పూర్వ విద్యార్థులు. తమకు బోధించిన గురువులైన మధుసూదన్, వెంకట సుబ్బయ్యలను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని జరిగిన సంఘటనలను తాము ఏ స్థానాలలో స్థిరపడ్డారో ప్రతి ఒక్కరూ చెప్పుకొని ఆనందోత్సవాల మధ్య ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం, ఎన్నికల ప్రచార సరళి, బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన విషయాలపై ఉప ఎన్నికల ఇన్ఛార్జ్, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సానుకూలంగా చర్చించారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్ఎస్ సత్తా చాటుదామని ఆయన తెలిపారు.
హైదరాబాద్లోని షేక్పేట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మిగతా ఇన్ఛార్జీలు ఉప ఎన్నికల్లో ప్రచార సరళి, బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన విషయాలపై కూలంకుషంగా చర్చించారు. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి బీఆర్ఎస్ సత్తా చూపిద్దామని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జాజాల సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కడల పండుగను పూర్వీకుల నుండి ఆనవాయితీగా జరుపుకుంటున్నామని మునురుకాపు 2వ తరపు కుల పెద్ద మోహన్ తెలిపారు. బోనాలను ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య ఆనందోత్సవాలతో ఊరేగింపు నిర్వహించారు. నగరంలోని కోటగల్లిలో గల మునురుకాపు 2వ గాండ్ల తరపు సంఘం వద్ద మహిళలు అందంగా బోనాలను అలంకరించారు. అధిక సంఖ్యలో బోనాలను అందంగా తీర్చిదిద్ది బోనాలను ఎత్తుకుని మంగళ హారతులు, డప్పు వాయిద్యాల మధ్య ఆనందోత్సవాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగల్లి మునురుకాపు 2వ గాండ్ల తరపు అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ ఈ ఊరేగింపు గోల్ హనుమాన్ వరకు వెళ్లి అక్కడి నుండి గ్రామ దేవతలందరికీ నైవేద్యాలు సమర్పించడానికి విడివిడిగా వెళ్తారని చెప్పారు. గ్రామ దేవతలు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని, పాడి పంటలు బాగా పండి దిగుబడులు బాగా రావాలని గ్రామ దేవతలను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పూర్వీకుల నుండి ఆనవాయితీకి కొనసాగించడం ద్వారా తమ కుటుంబాలకు అంతా మంచి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నుంచి వస్తున్నది. ఎందుకంటే ఈ కడల పండుగ అనేది, బోనాల పండుగ అనేది అమ్మ దేవుళ్ళకు, అమ్మవార్లకు, ఉత్తరాంగేశ్వరులకి అందరికీ నైవేద్యాలు వేసి మేకలు కోసి, ఇప్పుడు పంటలు చేతికొచ్చే టైం కాబట్టి అందుకే ఈ పండుగ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ప్రతి ఏటా దసరా తర్వాత దీపావళి కంటే ముందు మధ్యలో ఒక ఆదివారం చూసుకొని ప్రతి సంవత్సరము యథావిధిగా ఈ పండుగని జరుపుకుంటాం. బోధన్ పట్టణంలో శనివారం రోజు జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడిన వ్యాఖ్యలను పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ తీవ్రంగా ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని స్పష్టం చేశారు. వరదలు వచ్చిన 2 మాసాల తర్వాత షకీల్ వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకక కాంగ్రెస్ పై మాజీ ఎమ్మెల్యే షకీల్ బోధన్ పట్టణంలో శనివారం రోజు మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల కిడ్నాప్ ఆరోపణలు చేయడాన్ని పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ మండిపడ్డారు. వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తక్కువ ధరలకు సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. వరదలు వచ్చిపోయాక మాజీ ఎమ్మెల్యే వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలో రైతులకు పంట నష్ట పరిహారం అందుతుందని గంగాశంకర్ భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని గంగాశంకర్ సవాల్ విసిరారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ శీలం శంకర్, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు షాహీ మొహినుద్దీన్, దాము, గణపతి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వరదల గురించి మాట్లాడాడో, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు వరదలు వచ్చి పూర్తిగా తగ్గిపోయినా ఇక్కడ వచ్చి ఇలా ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు. మా గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఊరికి ఏదైతే వరదలు వచ్చినాయో అన్ని ప్రాంతాలు, మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు తిరిగి రైతుల యొక్క యోగక్షేమాల గురించి మాట్లాడి మరి వెంటనే అధికారులతో సర్వే చేయించి మొత్తము ఎంతైతే నష్టపోయినో పంటకు అట్టి మొత్తం పంట భూములను కూడా మనం సర్వే చేసి పంపించడం జరిగింది. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడే పద్ధతి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాడు. మీ కళ్ళకు కనిపిస్తలేవా? ఏ గ్రామాల్లో పోయినా ఇంద్రమ్మ ఇండ్లు 3500 మన నియోజకవర్గంలో కడతం జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ బిల్లుల వలన కార్మిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి న్యాయవాది జి రమేష్ అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కొంతమంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మార్చుతున్నారని ఆయన మండిపడ్డారు. నగరంలోని కోటగిరిలో గల ఎన్ఆర్ భవన్లో ఐఎఫ్టీయూ 7వ నగర మహాసభ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి న్యాయవాది జి రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ బిల్లుల వలన కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందన్నారు. ఉన్న చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కొంతమంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మార్చుతున్నారని ఆయన దుయ్యబట్టారు. 12 గంటల పని సమయాన్ని పెంచి శ్రామిక వర్గ దోపిడీకి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారా కార్మిక హక్కులను కాపాడుకోవాలని అన్నారు. కులం మతం పేరుతో ప్రజలను వీడగొట్టి రాజకీయాలు చేస్తూ ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి భారతి, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్లు మాట్లాడారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నగర మాజీ అధ్యక్షులు ఎల్బీ రవి, నగర కార్యదర్శి ఎం శివకుమార్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధం లాంటిదని సమాచార హక్కు చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం అన్నారు. ప్రతి ఒక్క పౌరుడు తమకు అన్యాయం జరిగితే సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకుని న్యాయం పొందాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలో సమాచార హక్కు చట్టం వార్షిక వారోత్సవాలు రాష్ట్ర డైరెక్టర్ సలీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని, ఈ చట్టం 12 అక్టోబర్ 2005న భారత పార్లమెంట్లో అమలైందన్నారు. అంటే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2025 అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో ఆయా మండల కేంద్రాలలో, గ్రామాలలో, తాండాలలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని ఆయన తెలిపారు. నేటి రోజుల్లో ప్రతి పౌరుడు చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులలో సమాచార హక్కు చట్టం కూడా ముఖ్యమైన చట్టమని తెలియజేస్తూ ప్రతి మహిళ, ప్రతి పౌరుడు ఈ చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శివపూజ లింబయ్య, ఉపాధ్యక్షులు ఎంవి భాస్కర్, మహిళా అధ్యక్షురాలు న్యాయవాది ఏజీపీ షబానా బేగం, మహిళా కార్యదర్శి షెట్, తెలంగాణ జోనల్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే అరికట్టవచ్చని వైద్యులు పేర్కొన్నారు. క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వెల్నెస్ హాస్పిటల్స్, ఇండోర్ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా నుండి ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ఈ ర్యాలీని వెల్నెస్ ఆసుపత్రి ఎండీ సుమన్ గౌడ్ ప్రారంభించారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, యూబీ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు, మెడికల్ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి చెందిన వైద్యులు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి వెల్నెస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతతో ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే అరికట్టవచ్చని పేర్కొన్నారు. అలాగే వెల్నెస్ హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఆసుపత్రి యాజమాన్యం తరపున 50,000 విలువ గల ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డును అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధార్ కార్డ్ ఆసుపత్రిలో చూపిస్తే ఉచిత హెల్త్ కార్డు ఇస్తారని తెలిపారు. భవిష్యత్తులో కూడా వెల్నెస్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి చికిత్సలో రాయితీని అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ బోధు అశోక్, ఆసుపత్రి వైద్యులు పొద్దుటూరు కౌశిక్, నాగనాయక్, ప్రశాంత్ రెడ్డి, కిరణ్ కేతావత్, ఆసుపత్రి జనరల్ మేనేజర్ అరవింద్లతో పాటు వెల్నెస్ ఆసుపత్రి సిబ్బంది, ఇందూర్ ఆసుపత్రి హెడ్ డాక్టర్ అమరదీపిక, డాక్టర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఆదివారం రోజు గ్రామస్తులు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు. బాజా భజంత్రీల మధ్య మహిళలు బోనాలను ఎత్తుకుని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు, పశు పక్షాదులతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ట్రాక్టర్లను అందంగా ముస్తాబు చేసి బోనాలతో మహిళలు ఆలయాలకు వెళ్లారు. ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న పోచమ్మ బోనాలను నిర్వహిస్తామని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ నిజామాబాద్ నగర 7వ మహాసభలో నూతన నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నగర కార్యదర్శి ఎం శివకుమార్ ప్రకటించారు. అధ్యక్షుడిగా మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శిగా ఎం శివకుమార్, ఉపాధ్యక్షులుగా మోహన్, రాయిస్, సహాయ కార్యదర్శులుగా నరసింహరావు, కోశాధికారిగా రాజుతో పాటు మరో 20 మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో పలు తీర్మానాలు చేసినట్లు ఆయన వివరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో రంగం వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. బాన్సువాడ పట్టణ సీఐ మండల అశోక్ బద్రి అయినట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కామారెడ్డి పీసీఆర్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న తులా శ్రీధర్ ను బాన్సువాడ పట్టణ సీఐగా బదిలీ చేసినట్లు సమాచారం. ఇక్కడ పనిచేస్తున్న మండల అశోక్ ఐజీపీ మల్టీ జోన్ ఆఫీస్కు వెళ్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సీఐ పేకాటపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేయడంతో పేకాట తగ్గిందని, రాబోయే అధికారి కూడా ఇలాగే చేస్తే పేకాటను నిర్మూలించవచ్చని స్థానికులు కోరుతున్నారు. నగరంలోని పెద్దరాం మందిర్ వద్ద రెడ్డికా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రెడ్డికా సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, గోల్కొండ నుండి ప్రారంభమైన బోనాలు ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ఇంట 365 రోజులు కొనసాగుతాయని అన్నారు. అందులో భాగంగా పెద్దరాం మందిర్ వద్ద గల రెడ్డికా సంఘం ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మహిళా బోనాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 50వ డివిజన్ ఇన్ఛార్జి ధర్మారం అవిన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు బట్టు రాఘవేంద్ర, రంగు సీతయ్య తదితరులు పాల్గొన్నారు. మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందిర్ తిరుమల గోవింద వనమాల ఆలయ ప్రాంగణంలో గల వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం రోజు వరి కోతలు మొదలయ్యాయి. పొలం మైసమ్మకు ముందుగా పూజలు చేసి ఆ తర్వాత అన్నపూర్ణమాతకు పూజ చేసి ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీవారు నరసింహారెడ్డి వరి కోతలను ప్రారంభించారు. పంటలు మంచిగా పండి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమాన్ నరసింహారెడ్డి వరి కోతలను ప్రారంభించారు. పంటలు మంచిగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమాన్ నరసింహారెడ్డి ప్రార్థించారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో గల నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఆదివారం పరామర్శించారు. డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ గత నెల 29న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు భూపత్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భూపత్ రెడ్డి మాతృమూర్తికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనకు మంత్రి పదవిపై మోజు లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి. మాలల రిజర్వేషన్లను సాధించడమే తన ముఖ్య లక్ష్యం.